హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచే నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి. ఈరోజు మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా మా అమ్మవారి గుడిలో అలంకరించారండి. చూడండి ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. కన్నుల నిండుగా ఎంత అపూర్వంగా ఉన్నారో చూడండి అమ్మవారిని. ఈ రోజు నుంచే మా అమ్మవారి గుడిలో కూడా ఈ 11 రోజులు కూడా అమ్మవారిని ఏ రోజు ఏ రూపంలో అయితే ఆ రూపంలో అలంకరించుకొని ప్రతిరోజు కూడా అమ్మవారికి ఏ ప్రసాదాలు పెట్టాలో ఆ విధంగా ఆ రోజు ఆ ప్రసాదాలని తయారు చేసి అమ్మవారికి నివేదించి అందరు కూడా ఆ ప్రసాదాలను పంచిపెడతారండి. మొదటి రోజుగా ఉదయంకి సాయంత్రం కూడా కుంకుమ పూజలు కూడా చేస్తున్నారు ఇక్కడ. వీరందరూ కూడా పూజ ఉదయం రోజు కూర్చున్న వారందరూ కూడా వీళ్ళందరూ కూడా పంతులు గారు కంకణం కట్టారు. వీళ్ళు 11 రోజులు కూడా పూజలో కూర్చొని ఉంటారు అనేసి వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఇక్కడ మీరందరూ కూడా ఏ విధంగా పూజను చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కొందరు ఇంటి దగ్గర కూడా పెట్టుకుంటారు కదా, ఈ 11 రోజులు అమ్మవారిని ఇంటి దగ్గర కూడా పెట్టుకొని అఖండ దీపం పెట్టుకొని కలశం కూడా పెట్టి అమ్మవారిని పూజించుకుంటారు. మరి కొందరు రోజు కూడా గుడికి వెళ్ళి నైవేద్యాన్ని సమర్పించుకుంటారు. ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటారు. మేము కూడా ఇలానే చేసుకుంటున్నాం. రోజు అమ్మవారి గుడికి సాయంత్రం వెళ్ళి అమ్మవారికి ఆ రోజు ఏ నైవేద్యం చేయాలో అదే నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించి అక్కడ గుడికి వెళ్తున్నామా. ఈరోజు సాయంత్రం మేము వెళ్ళాం గుడికి. ఇదిగోండి వీళ్ళందరూ కూడా పంతులు గారు కంకణం కడుతున్నారు ఇక్కడ. నిన్న అమావాస్య అయింది కాబట్టి ఈరోజు దేవుడి గుడి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవడం వల్ల ఉదయానికి గుడికి వెళ్ళడం అవ్వలేదు కాబట్టి సాయంత్రానికి గుడికి వెళ్దామని అనుకున్నాం మేము. ఇదిగోండి సాయంత్రం మేము వెళ్తున్నాం గుడికి. మా ఎదురింట్లో ఉండే 2 వదినలు నేను గుడికి వెళ్ళామండి, ముగ్గురం కలిసి కూడా. అమ్మవారి గుడిని ఎలా అలంకరించుకున్నారో చూడండి. ఇదిగోండి మా ముగ్గురం కలిసి గుడికి వెళ్తున్నాం ఇక్కడ. సాయంత్రం పూట అయితే ప్రశాంతంగా చక్కగా గుడిలో ఒక క్షణం ఉండొచ్చు అనేసి ఉద్దేశంతో వెళ్తున్నామండి. ఇదంతా గుడి లోపల. గుడిని చూడండి ఎంత అందంగా అలంకరించారు. లోపల కూడా ఈ 11 రోజులు కూడా ఎవరికి నచ్చిన విధంగా వారు అమ్మవారిని పూజించుకుంటారు కదా. అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అందరికీ దర్శనం ఇచ్చుకుంటున్నారు. సాయంత్రం టైంలో హారతి ఇక్కడ ఇస్తున్నారు. మేము వెళ్ళేసరికి హారతి టైం అయ్యిందండి. ఇదిగోండి ఇక్కడ పంతులు గారు అమ్మవారికి హారతిని ఇస్తున్నారండి. ఇక్కడ అమ్మవారికి పుష్పార్చన చేస్తున్నారు. ఇక్కడ ముందుగా బంతిపూలతో అర్చన చేశారు. ఆ తర్వాత గులాబీలతో అమ్మవారికి అర్చన చేస్తున్నారు. ఇక్కడ ఆ తర్వాత చామంతులతో కూడా అర్చన చేస్తున్నారు. అమ్మవారికి పుష్పార్చన అంటే ఎంతో ఇష్టం కదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం పూలతో అర్చన చేస్తున్నారు. మల్లెలతో కూడా అర్చన చేస్తున్నారు. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడ రకరకాల పువ్వులు అన్నీ కలిపి కూడా అర్చన చేస్తున్నారు. ఆ కర్రీలో
ఇంట్లో అమ్మవారిని పూజించుకోవడానికి వీలవని వాళ్ళందరూ కూడా ఇలానే 11 రోజులు కూడా గుడికి వస్తుంటారండి. ఇక్కడ మా ఊర్లో కూడా ఇక్కడ అమ్మవారికి మేము అందరం కలిసి దీపాలు పెట్టుకుంటున్నాము. ప్రసాదాన్ని, దీపాన్ని, కొబ్బరికాయను కూడా ఇక్కడే కొట్టుకొని లోపలికి తీసుకువెళ్తామండి. సాయంత్రం టైం కాబట్టి జనాలు కూడా చాలా ఎక్కువగా వచ్చారు ఇక్కడికి. ఉదయం నుంచి కూడా ఒకేలా వస్తున్నారు గుడికి, సాయంత్రం ఇంకా ఎక్కువ వస్తున్నారు. అమ్మవారికి హారతి కార్యక్రమం అవుతుందండి. ముందుగా నేతి ఒత్తులతో హారతినిచ్చుకున్నారు. తరువాత కర్పూర హారతి ఇస్తున్నారండి అమ్మవారికి. అందరు కూడా అమ్మవారికి హారతి ఇచ్చాక అందరం కూడా హారతిని కళ్ళకత్తుకున్నాము. ఈరోజు నేను అమ్మవారికి కట్టె పొంగల్ని నైవేద్యంగా పెట్టుకున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారంతా కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఈ రోజుతో నవరాత్రుల్లో మొదటి రోజు పూర్తయిందండి. అమ్మవారు అందరికి కూడా బాలా త్రిపుర సుందరిగా రూపంలో అందరికి కూడా దర్శనమిచ్చారండి. ఇక్కడితో హారతి కార్యక్రమం కూడా అయిపోయిందండి.